దువ్వాడ నువ్వు బయట లేవు, లోపల ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. ఎందుకైనా మంచిది. ఎందుకంటే బయట ఉంటే నీకు ఎలాగని రంగు సారీ మొగుడు నీ దగ్గరే ఉంటాడు కాబట్టి నీకేం ప్రాబ్లం ఉండదు. నేను ఏదో పొరపాటున దువ్వాడకి ఇన్ని మంది ఫ్యాన్స్ ఉన్నారని నేను అనుకోలేదు. ఏదో పొరపాటున దువ్వాడిని ఏదో అంటే కింద కామెంట్లు చూడరే నా కొడాక ఎక్కడ ఉంటావురా నువ్వు అని. నాకు అర్థం దువ్వాడకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఎంత మందిని దువ్విందో ఆవిడ ఈ వయసులో నాకు అర్థమైతే లేదు. అంటే అప్పుడే అనుకున్నాను నేను అంటే ఆవిడ ఏం చూపించింది ఎవరైతే తెలుసు, చూపించుండొచ్చు ఒకప్పుడు జాయింకాయలు, ఇప్పుడు పప్పాస్కాయలు, అవన్నీ కామన్, అదంతా వేరే విషయం. దువ్వాడ యు ఆర్ వెరీ హాట్. అంటే అందంలో కాదు అగ్రెసివ్ లోనే కొంచెం తగ్గాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం హిస్టరీ బిగ్ బాస్ లో జుట్లు పట్టుకుని కొట్టుకుంటారేమో అనిపిస్తుంది నాకు నిజంగా. అంటే అలాంటిది కూడా జరగచ్చు రేపో మాపో. జరిగిన ఎడిటింగ్ లో తీసేద్దాం అనుకో. ఎందుకంటే తమిళ్లో హిందీలో చీప్ గా అనిపిస్తుందేమోనని జుట్లు పట్టుకుని తీసేద్దామో. మన కొడుకులు మంచోళ్ళు కాదు కదా, ప్రోమో రేటింగ్ గట్టిగా వస్తుంది అని అది కూడా ఉంచేస్తారు అనమాట. అంటే అలాగే అనిపించింది. ఈ రోజు మార్నింగ్ ఏదో కూడా బొట్టుకుల గురించి వచ్చింది. బయటకు వస్తావు 50 రూపాయలు పెట్టి మా ఆవిడ ఉన్నాయి, లేకపోతే నేనే కొనిస్తాను కదా, నాకు ఏమైనా ఇస్తే చాలు. అంటే అది నీకు తెలుసులే కానీ సంజన గారు మీరు బయటకు వచ్చిన తర్వాత జూడియోకి తీసుకెళ్ళి గోల్డ్ రంగులు, బొట్టు కేసులు అన్నీ కొని పెడతారు. మీకు దండం పెడతాం. దువ్వాడిని దువ్వద్దు మీరు. ఎందుకంటే ఆవిడ బయట నుంచి గన్నాలను పట్టుకుని వచ్చి ఆ బిగ్ బాస్ హౌస్ బయటనే ఫుల్ గా రెడీమేడ్ ఉన్నారనమాట. అందరూ నీ ఉండమ్మ బొట్టు పెడితే అన్నట్లు టార్గెట్ పెట్టారు. నీకు చక్కమని వెళ్ళిపోతాం అంతే. బిగ్ బాస్ ఇదే ఒక కొత్త టాస్క్ అని చెప్పేస్తారు అంతే. అంత చేయకూడదు. అవసరమా సంజన, నువ్వేదో సినిమాలు లేవని బాధపడుతూ బిగ్ బాస్ లోకి వచ్చావు. ఇప్పుడు నువ్వే ఉండకపోతే ఎలా బాధపడతాం మేము. అది నేను అంటాను. కానీ దువ్వాడ ఈజ్ వెరీ అగ్రెసివ్. కొంచెం సాఫ్ట్ అవ్వు. నీలో మేము సాఫ్ట్నెస్ చూడాలనుకుంటున్నాను.